గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ ఫ్లోర్. ఈ రోజు మార్కెట్ మనకి ఓపెనింగ్ నుండి క్లోజింగ్ వరకు ఎలా మూవ్ అయిందో చూద్దాం. అండ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఏ లెవెల్స్ ప్రీవియస్ గా మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పుకున్నాం. ఆ లెవెల్స్ నుండి మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, ఎక్కడి నుండి బ్రేక్అవుట్ అయ్యింది, ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏ లెవెల్ వరకు వెళ్ళింది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇవాళ మార్కెట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ముందు సెన్సెక్స్ చూసినట్టయితే ఓపెనింగే గ్యాప్ అప్ అయ్యి మనకి ప్రీవియస్గా ఈ జోన్ని మనం రెసిస్టెన్స్ జోన్గా అనుకున్నాం. 77,370 టు 77,400 వరకు మనం ఇది రెసిస్టెన్స్ జోన్గా అనుకున్నాం. సో ఎక్కడైతే ఈ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ ప్రీవియస్ ఎక్కడైతే రెసిస్టెన్స్ జోన్గా అనుకున్నామో దాన్ని సపోర్ట్గా తీసుకుంటూ ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతూ నెక్స్ట్ రెసిస్టెన్స్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాం మనం 77,680 వరకు అయితే టార్గెట్గా తీసుకున్నాం. సో ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో ఇక్కడ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూ ర్యాలీ అవుతూ ఇక్కడ నుండి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక రేంజ్ బౌండ్. ఒక 2 అవర్స్ వరకు మార్కెట్ ఈ రేంజ్లోనే ఉంది. సో రేంజ్ బ్రేక్ అయిన తర్వాత మనం రివర్స్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఒక స్కాల్పింగ్ పొజిషన్ ట్రై చేసాం. స్కాల్పింగ్ పొజిషన్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడ నుండి ఓవరాల్గా చూసినట్టయితే మార్కెట్ రివర్స్ అవుతూ మనం ఎక్కడైతే డే టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ టార్గెట్ వరకు రీచ్ అయిపోయింది. సో రీచ్ అయిపోయి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి మళ్ళీ సెకండ్ ఎక్కడైతే రెసిస్టెన్స్ అనుకున్నామో అది సపోర్ట్గా తీసుకుంటే ఇక్కడ నుండి రివర్స్ అయ్యి డే హై ఉంది కదా, డే హైని రెసిస్టెన్స్గా తీసుకుంది. ఈ రెసిస్టెన్స్గా తీసుకుంటూ ఇక్కడ నుండి మనకి మార్కెట్ ఈ లోలో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ చూసినట్టయితే పాజిటివ్లోనే క్లోజ్ అయ్యింది. సో నెక్స్ట్ సెన్సెక్స్ ఇది. నిఫ్టీ లెవెల్స్ చూసినట్టయితే సో నిఫ్టీలో కూడా సేమ్ మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ప్రీవియస్గా మనం ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకున్నాం. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ గ్యాప్ అప్ అయి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ర్యాలీ అవుతూ మార్కెట్ ఒక 2.5 అవర్స్ కూడా ఇదే రేంజ్ లో ఉంది. జస్ట్ ఒక 30-40 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అనేది ఉంది. ఇక్కడ నుండి టార్గెట్ ఎక్కడ రెసిస్టెన్స్ని టార్గెట్గా అనుకున్నాం. ఆ టార్గెట్ లెవెల్కి రీచ్ అయిపోయి మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం మూవ్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి రివర్స్ అవుతూ ప్రీవియస్ ఎక్కడైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటూ అక్కడ నుండి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి ఈ డే హైని రెసిస్టెన్స్గా తీసుకుంటూ మళ్ళీ అక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయింది. సో ఓవరాల్గా చూసినట్టయితే మార్కెట్ కూడా నిఫ్టీలో కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. సో ఇవాళ మార్కెట్ నెక్స్ట్ డే లెవెల్స్ చూడండి. సో సెన్సెక్స్ లెవెల్స్ చూసినట్టయితే సో ఇవాళ మార్కెట్ ఈ పాయింట్లో క్లోజ్ అయింది 77,600. నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్స్ ఏంటి అంటే 77,820 టు 77,860. ఈ మార్కెట్ ఈ రేంజ్లో ఉందనుకోండి, ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. సో ఈ హై బ్రేక్ అయిన తర్వాతే ట్రేడింగ్ ప్లాన్ చేయండి. 77,860 బాడీ అబోవ్ క్లోజ్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో ట్రై చేస్తూ నెక్స్ట్ రెసిస్టెంట్ని 78,150 టార్గెట్ చేయండి. ఈ హై కూడా బ్రేక్ చేసింది అనుకోండి 78,290 నెక్స్ట్ టార్గెట్గా తీసుకోండి. సో డౌన్ సైడ్ మనకి గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ నుండి నెక్స్ట్ సపోర్ట్ని 77,400గా సపోర్ట్గా తీసుకోండి. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయ్యింది అనుకోండి, ఇక్కడ కన్ఫర్మేషన్ చూస్తూ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చి బాడీ బిలో క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ నుండి నెక్స్ట్ సపోర్ట్గా 76,930 లెవెల్ని టార్గెట్గా తీసుకోండి. సో ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ చూసినట్టయితే 24,240లో అయితే క్లోజ్ అయింది. ఇక్కడ నుండి సేఫ్ ట్రేడర్స్ని మెయిన్గా 24,265 ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో ఇది హై బ్రేక్ అయ్యేంత వరకు కూడా మీరు ట్రేడ్లోకి ఎంట్రీ అవ్వకండి. ఇన్ కేస్ మార్కెట్ దీని హై ఎబోవ్ కానీ ఓపెన్ అయిందనుకోండి, ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకోండి, బాడీ ఎబోవ్ క్లోజ్ అయిందా, ఫస్ట్ టార్గెట్ 24,300ని టార్గెట్ 1గా తీసుకోండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 24,350 లెవెల్ అనేది నెక్స్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ కూడా హై బ్రేక్ అయింది అనుకోండి, 24,460 లెవెల్ అనేది టార్గెట్గా పెట్టుకోండి. ఇన్ కేస్ డౌన్ సైడ్ కానీ మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయింది అనుకోండి, 24,200 అనేది సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందా, 24,150 అనేది నెక్స్ట్ టార్గెట్గా తీసుకోండి. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్ ఈ లెవెల్స్ మార్క్ చేసుకుంటూ
ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మార్కెట్ ఎప్పుడైనా సరే లాస్ట్ గత 10 డేస్‌గా గూడా మార్కెట్ ఒకే రేంజ్ బౌండ్‌లో ఉంటుంది. హ్మ్. మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ గాని అయిన తర్వాత 2 అవర్స్, 3 అవర్స్ గూడా సెన్సెక్స్ అయితే ఒక 100 పాయింట్స్ రేంజ్‌లోనే ఉంటుంది. 2-3 అవర్స్. అండ్ నిఫ్టీ గూడా చూడండి మినిమమ్ ఓ 20, 30 పాయింట్స్ రేంజ్‌లోనే రేంజ్ బౌండ్ క్రియేట్ అవుతుంది గాబట్టి, అలాంటి రేంజ్ బౌండ్ మార్కెట్‌లో సేఫ్ ట్రేడర్స్ అండ్ హ్యూజ్ క్వాంటిటీతో చేసేవాళ్ళు గూడా ఎంట్రీ అవ్వకుండా బ్రేకౌట్ అయిన తర్వాత ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయండి. సో, బ్రేకౌట్ అయిన తర్వాత మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఆ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి అండ్ అవన్నీ గూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ క్లిక్ చేసి డెమో ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీడియో చూస్తూ మన కంటెంట్ నచ్చినట్టయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.